రిషి నవ్వడం చూసి కృతి చేసేది లేక రిషి భుజంపై తల పెట్టుకొని తన చేయి తీసుకుని రిషి అంటూ స్వీట్గా పిలిచింది. రిషి చిన్ను ఇక్కడొద్దు. కృతి ఏహే అది కాదు, ఆ బాక్స్ ఏంటి? రిషి మీ ఇంట్లో అందరూ ఇంతేనా? ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారా? కృతి గట్టిగా గిచ్చింది. రిషి ఔచ్. సరే గాని ఎలా ఉంది మన చాపరు? కృతి మనదా? రిషి మనదే. కృతి చాలా బాగుంది. సరే గాని నాకు డౌట్. రిషి అడుగు. కృతి ఇప్పుడు మీ ఇంటికి వెళ్తున్నామా? రిషి ఆ డౌట్ ఎందుకు వచ్చింది? కృతి మా ఇల్లు అయిపోయింది, ఇక నెక్స్ట్ మీదే కదా. రిషి ఓయ్ కొట్టానంటే గూప గులాబ్ జామ్ అవుతుంది. మీ ఏంటి? అది మనది. నువ్వు చూడలేదు కానీ. కృతి మూతి తిప్పుతూ పెద్ద గొప్పే, నా గురించి అన్నీ తెలుసుకున్నావు. నీ గురించి ఏమీ తెలియకుండా జాగ్రత్త పడ్డావు. రిషి చా నేను నీ గురించి నాకు అంత టైం ఎక్కడుంది? నాకు నీలా అసిస్టెంట్స్ లేరమ్మా. నేనే ఫైట్స్ చేసి డ్యాన్సులు చేసి యాక్షన్ చేసి. అవును ఒకటి చెప్పు, నా మూవీస్ చూసావా? కృతి నేను చెప్పను పో. రిషి అయితే చూసావా లే. ఇంతకీ ఏ మూవీ నచ్చింది? కృతి ఇప్పుడు ఎక్కడికో చెప్పు, నేను చెప్తా. రిషి సరే కానీ ఏంటి మీ వాళ్ళు నన్ను మరీ మోస్తూ ఉన్నారు? కృతి నువ్వు ఇంత అల్లరి అబ్బాయివని తెలియక. రిషి నేనా అల్లరా? కృతి చీకటి పడింది, ఇంకా ఎంతసేపు? రిషి తొందర ఏంటి? కృతి రిషి మీ ఫ్యామిలీ నీతో ఉంటున్నారంట కదా. రిషి అవును ఏం? కృతి మిత్ర చెప్పింది. నీతో ఎలా ఉంటారు వాళ్ళు? రిషి అమ్మ సంగతి నీకు తెలిసిందే, నో చేంజ్. ఇంకా నిహాన్ అండ్ లావణ్య వాళ్ళిద్దరికీ నేనంటే చాలా ఇష్టం. కృతి ఆహా మరి ఆయన? రిషి నీకోటి చెప్పాలి. ఆ రోజు నువ్వు జడ్జి గారితో నాతో ఉండడానికి మీ ఫ్యామిలీ పర్మిషన్ అడిగావు కదా, అప్పుడు నాకు పిచ్చ కోపం వచ్చింది. కృతి నా మీద అంటూ అలిగింది. రిషి కృతి నెత్తి మీద ఒకటి పీకి మరి రాదా? నీకే నా ఫ్యామిలీ, నాకు లేదా? అందుకే నేను వాళ్ళతో కలిశాను, ఐ మీన్ యాక్సెప్ట్ చేశాను. కృతి గుడ్ గుడ్. మరి మీ అమ్మగారు? రిషి తను మంచిదే, బట్ కొంచెం హై ప్రొఫైల్ సెలబ్రిటీలా ఫీల్ అవుతూ కొంచెం ఇబ్బంది పెడుతుంది. కృతి ఓహో అయితే ఓ పంచే, నెక్స్ట్ అక్కడికి వెళ్దాం. మీ వాళ్ళందరినీ కలిసి పరిచయం చేసుకుంటా. ఎట్లయినా వాళ్ళతో ఉండాలి కదా. రిషి చూద్దాం, మస్తు టైం ఉంది అని ముందుకు జరిగి పైలట్కి ఏదో చెప్పాడు. తర్వాత కృతితో దగ్గరికి వచ్చేసాం. నువ్వు నా కోసం ఒకటి చేయాలి. కృతి ఏంటది? రిషి కర్చీఫ్ తీసి ఇది కళ్ళకు కట్టుకోవాలి. కృతి ఎందుకు? రిషి చెప్తా అంటూ కృతి కళ్ళకి కర్చీఫ్ కట్టాడు. హెలికాప్టర్ ల్యాండ్ అవుతుంది. కృతికి తెలుస్తుంది. రిషి తనని కిందికి దింపాడు. తనని లేపి భుజానేసుకున్నాడు. కృతికి అర్థమవుతుంది. రిషి నడుస్తుంటే చల్లటి గాలి తనని పలకరిస్తుంది. సన్నటి చలి చెక్కలు గింతలు పెడుతూ ఉంది. మధ్యలో నైట్ క్వీన్ పరిమళాలు తనని చుట్టుముట్టాయి. ఒక 5 నిమిషాల తర్వాత రిషి తనని దించి కళ్ళకి కర్చీఫ్ తీశాడు. అంతే. కృతి షాక్. చుట్టూ నీళ్లు, అక్కడక్కడ కాటేజీలు, అవి కూడా ఎక్కువ లేవు. రాత్రి కావడంతో మొత్తం లైటింగ్. రిషి తనను అక్కడ ఉన్న చైర్లో కూర్చోబెట్టాడు. తన మోకాళ్ళ మీద కూర్చుని రోజిచ్చి వెల్కమ్ టు ఫస్ట్ హనీమూన్ బట్ సెకండ్ ఇన్నింగ్స్ అన్నాడు. కృతి అదేంటి? రిషి నేను నా డ్రీమ్ ఎప్పుడో చెప్పా, బట్ ఫస్ట్ టైం. కృతి కళ్ళార్పుతూ ఫస్ట్ టైము? రిషి నేనే మా ఆవిడ మీద ఆధారపడున్నా కదా, అందుకే సెకండ్ టైం. నేను అనుకున్నట్టు మొత్తం సెట్ చేసుకున్నా. ఎలా ఉంది ఐలాండ్? కృతి రిషి తలకు తన తల ఆనించి యూ ఈడియట్, నువ్వు అన్నావే ఒక చోటికి తీసుకెళ్తా అని, అద్భుతమో కాదో చెప్తా అన్నాను కదా, అయితే విను. నీ మనసు కన్నా అద్భుతం నాకెక్కడ కనపడలేదు. ఈ 4 సంవత్సరాలలో మనసంతా చిరాగ్గా విసుగ్గా ఏదో కోల్పోయినట్లుగా ఉండేది. అఫ్కోర్స్ నేను ఎదురుపడినప్పుడల్లా ఏదో ఒకటి అన్నా కూడా కోపం వచ్చింది. కానీ నీ కళ్ళల్లో నీళ్లు చూశాక అర్థమైంది నువ్వేం మారలేదని. ఐ హేట్ యూ అని బుగ్గ కొరికింది. రిషి అబ్బా అదేంటి? కృతి లేకపోతే ఇంత అందమైన ప్రదేశానికి ముందు తెస్తే ఈ పాటికి సెకండ్ ఇన్నింగ్స్ మొదలై 3 గంటలు అయ్యేది అంటూ రిషి కిందకి తోసి పరిగెత్తింది. రిషికి అర్థమై నవ్వుకుంటూ తల వెనక చెయ్యి రుద్దుకుంటూ నిజమే కదా రిషి, ఎంత ఛాన్స్ మిస్ అయ్యావురా అనుకుంటూ
కృతి వైపు పరిగెత్తాడు. కొంచెం దూరం వెళ్ళి ఆగి రిషి రావడం చూసి మళ్ళీ ఫాస్ట్గా పరిగెత్తింది. రిషి, చిన్ను ఆగు, ఏమన్నావు అంటూ ఇంకా ఫాస్ట్గా పరిగెత్తాడు. అదంతా ఇసుక, పక్కనే సముద్రం. కృతి ఆగలేదు. తన మనసంతా హ్యాపీగా ఉంది. రిషి, ఐ హేట్ యూ అని పెద్దగా అరిచింది. నవ్వుతుంది. రిషి ఫాస్ట్గా వచ్చి కృతిని పైకి లేపాడు. గాల్లో గిరగిరా తిప్పాడు. కృతి, ఏయ్ ఇక ఆపు రిషి ప్లీజ్ అని. రిషి తనని దింపి ఐ లవ్ యూ చిన్ను అంటూ హక్ చేసుకున్నాడు. కృతి, మనోడి గుండెల వరకే వస్తుంది, అందుకే గుండె మీద చెవి ఉంచి ఓహో అవునా అని రిషిని తోసింది. రిషి, మళ్ళీ ఏమైంది అని దగ్గరికి లాక్కున్నాడు. కృతి నవ్వుతూ, నీకు సెన్స్ ఆఫ్ టైం తగ్గింది అనగానే రిషి, ఆహా నీకు అల్లరి ఎక్కువైంది, ఎలా తగ్గించాలో నాకు తెలుసు అంటూ కృతిని పైకి లేపాడు. చినుకులు పడుతూ ఉన్నాయి. కృతి తన చీర చెంగుతో ఇద్దరిని కవర్ చేసింది. రిషి తనని అలాగే తీసుకెళ్ళాడు. ఒక కాటేజ్లోకి కిందకి దించాడు. కీస్తో ఓపెన్ చేశాడు. కృతి చేయి పట్టుకొని లోపలికి తీసుకెళ్ళాడు. రూమ్ మొత్తం తులిప్స్, రోజెస్తో ఫుల్ డెకరేషన్. బెడ్ మీద అన్ని గులాబీలు, మల్లెపూలతో డెకరేట్ చేసి ఉంది. కృతి, ఇదంతా ఎలా అని అడిగింది ఆశ్చర్యంగా. రిషి, నాకు టైం సెన్స్ లేదన్నావుగా, అందుకే ముందు మీ ఇంటికి తీసుకెళ్ళింది. కృతి, ఓహో అందుకేనా. రిషి, మరి ఎలా ఉంది నీ రిషి నీకు ఇచ్చిన సర్ప్రైజ్. కృతి, అప్పుడే చెప్పను, ముందెళ్ళి స్నానం చేయాలి, మరి నాకు బట్టలు. రిషి వెళ్ళి అక్కడున్న బ్యాగ్ ఓపెన్ చేశాడు. వైట్ శారీ తీశాడు. కృతి, మళ్ళీ శారీనా. రిషి, తప్పదు, నేను బయట వెయిట్ చేస్తా, తొందరగా కానీ అని బయటకు వెళ్ళాడు. కృతి తన ఫోన్ బయటకు తీసింది. నో సిగ్నల్స్. అక్కతో మాట్లాడాలంటే కుదరలేదు అంటూ బాత్రూంలోకి వెళ్ళింది. అరగంట తర్వాత రిషి డోర్ కొడుతుంటే తీసింది. ఎదురుగా రిషి వితౌట్ షర్ట్, ఓన్లీ ప్యాంట్, సిక్స్ ప్యాక్ బాడీతో ఫుల్ డియో స్ప్రే. ఒకరినొకరు చూసుకున్నారు. కృతి, ఈ వేషం ఏంటి అని నవ్వింది. రిషి తనని లోపలికి నెట్టి డోర్ లాక్ చేసి, ఏం నేను ఇలా కనిపిస్తేనే నా మూవీస్ హిట్ అని బెడ్ మీద పడుకున్నాడు. కృతి, నీ మొహం, అది సినిమా, ఇది లైఫ్ అంటూ బెడ్ మీద కూర్చుంది. రిషి, ఇంతకీ నీకు నచ్చిందా లేదా. కృతి కాళ్ళు చాపుకొని, పర్వాలేదు ఏదో. రిషి, ఏ నీకు జెలస్ కదా, నేను నీకన్నా బాగుంటానని. కృతి, హలో మాస్టారు, ఈ మాట నువ్వు మనం లవ్ చేసుకునే రోజు నుంచి ఇప్పటి వరకు 100 సార్లు అడిగావు. నేను చెప్పా ఎస్ అని. ఆయన భార్య రూపవతి శత్రువు అన్నారు. అది కాదు అనాల్సింది. రిషి, మరేమనాలి. కృతి, హస్బెండ్ హ్యాండ్సమ్ ఈజ్ టూ డేంజరస్ అంటూ చిన్నగా విజిలేసింది. రిషి, అబ్బో గరిటెలు గిన్నెలే అనుకున్నా, పర్లేదు, మేడం గారు మాటలు కూడా తిప్పుతున్నారు. కృతి, మరే నీ అందమే నా కొంప ముంచింది. రిషి నవ్వాడు. కృతి, ఇదిగో ఇలా నవ్వే నా కొంప కొల్ల చేస్తున్నావు. రిషి లేచి కృతిని లాక్కొని, ఇంకా చెయ్యను కానీ ప్రాజెక్టు స్టార్ట్ చేద్దామా అంటూ నడుం మీద చేయి వేశాడు. కృతి, ఆగు, అక్కడే ఆగు, మా తమ్ముడు చూపించిన వీడియోలో నువ్వేం చెప్పావో చెప్పు ముందు అంటూ చేతిని తోసేసింది. రిషి, అబ్బా మళ్ళీ మొదలు పెట్టావా. కృతి, హాహా నిన్ను ఎక్కడ వంచాలో నాకు బాగా తెలుసు. రిషి, సరే అంటూ తన ఫోన్లో వీడియో ఆన్ చేశాడు. కృతి లాక్కొని చూసింది. యాంకర్ పాప, రండి రిషిక్ గారు ఏమనుకుంటున్నారో చూద్దాం అని రిషితో. రిషిక్ గారు, మీకు పేరుగా ఎవరైతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు. రిషి, నేను ఎవరిని అనుకోను. ఎందుకు. నేను ఎవరిని అనుకున్నా అన్నది కాదు, అవతల వాళ్ళు అనుకోవాలి నేనైతే కరెక్ట్ అని. వాళ్ళు పోటీ పడాలి నాతో యాక్ట్ చేయడానికి. యాంకర్, సార్ మీరు మూవీకే ఇంత యాటిట్యూడ్ చూపిస్తున్నారు, మరి రేపు మీరు మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు కూడా ఇలాగే అంటారా. రిషి, కోర్స్ నన్ను నా యాటిట్యూడ్ని ఇష్టపడే అమ్మాయి వస్తుంది. యాంకర్, సార్ ఇంత దూరం వచ్చింది కాబట్టి ఓ పర్సనల్ క్వశ్చన్. రిషి, మీరు పెళ్లి సంగతి అడిగినప్పుడు పర్సనల్లోకి ఎంటర్ అయ్యారు కానీ ఏంటో అడగండి. యాంకర్, మీకు ఎలాంటి అమ్మాయి భార్యలాగా రావాలనుకుంటున్నారు. రిషి కెమెరా వైపు చూస్తూ, తను ఎలా ఉన్నా కళ్ళతో కాకుండా మనసుతో చూడాలి అంటూ కళ్ళెగరేశాడు. అంతే, వీడియో అయిపోయింది. రిషి, అది ఇంకేమైనా డౌట్స్. కృతి, చాలా ఉన్నాయి. రిషి, నేను ఇలా వదిలేస్తే రేపు సాయంత్రం అయినా ఏదో ఒకటి అడుగుతూనే ఉంటావు అని లైట్స్ ఆఫ్ చేసి కృతిని ఆక్రమించేశాడు. కృతి, అవును నాకు డౌట్. రిషి, ఇట్లా తయారయ్యారవేంటి అడుగు.
కృతి ఈరోజు మంచి రోజేనా రిషి అంటే కృతి రిషి జుట్టులోకి వెళ్ళిపోనిచ్చి అప్పుడు తొందరపడ్డాం కదా అంటే ఇలాంటి వాటికి ముహూర్తం చూడాలి అంటారని. అసలే రిషికి తొందర ఎక్కువ, ముహూర్తం చూడకుండా ఫస్ట్ నైట్ చేశాడు అని ఆడ లేడీస్లో టాక్. రిషి చూడు, ఇది నీకు కాదు. ఆ రోజు ముహూర్తం మంచిదే, అమ్మమ్మ గారు ప్రొసీడ్ అని ఫోన్ చేసి చెప్పారు. ఈరోజు కూడా ఆమెనే చెప్పారు కృతితో. ఇంత దూరం వచ్చి ఇలాంటి క్వశ్చన్స్ ఏంటే అంటూ నడుము మీద కొరికాడు. కృతి రిషి ఈ ప్లేస్ ఎందుకు అంత ఇష్టం రిషి? ఎందుకంటే కొన్ని వింటేనే బాగుంటాయి రిషి అని స్వీట్గా పిలుస్తావే అలా కొన్ని చూస్తేనే బాగుంటాయి నీ గుండ్రటి కళ్ళులాగా అంటూ కళ్ళ మీద ముద్దు పెట్టాడు. మరికొన్ని రుచి చూస్తే తెలుస్తాయి నీ తీయటి పెదవుల్లాగా అంటూ లిప్స్ అందుకున్నాడు. మరికొన్ని అలవాటయ్యే కొద్దీ నచ్చుతాయి అంటే నీ నడుములాగా. కృతి రిషితో ఇంకాసేపు రిషి ఆపటానిక ఇంత దూరం వచ్చాం అంటూ కృతి నోరు మూసేశాడు. అర్ధరాత్రి కృతి నెమ్మదిగా లేచింది. వెళ్ళి ఆర్ఎస్ బాక్స్ తెచ్చింది. సైలెంట్గా నిద్రపోతున్న రిషి చేతి ఫింగర్తో యాక్సెస్ చేసింది. ఓపెన్ అయింది. కామ్గా వేరే రూమ్లోకి వెళ్ళి ఓపెన్ చేసి చూడగా షాక్. అది రిషి ప్రీతిల పెళ్లి ఫోటోలు. అంతే, బాక్స్ వదిలేసింది. పెద్దగా అరిచింది నో అని. రిషి లేచి ఏమైంది చిన్ను అంటూ అడుగుతున్నాడు. కృతికి మెలకువ వచ్చింది. కళ, అబ్బా ఏంటి ఇంత భయంకరమైన కళ? రిషి లేచి లైట్ వేసి వాటర్ బాటిల్ ఇచ్చి ఏంటి బుడ్డి ఎందుకు అలా అరిచావు? కళ ఏమైనా వచ్చిందా అని అడిగాడు. కృతి గటగట వాటర్ తాగి అదేం లేదు అంటూ పడుకుంది. ఇంత హ్యాపీ అకేషన్లో కూడా నన్ను ఆ ప్రీతి వదలడం లేదు. రిషి లైట్ ఉంచనా అని అడిగాడు. కృతి వద్దు తీసేయండి. రిషి వచ్చి తన దగ్గరికి తీసుకుని ఇలాంటి టైంలో ఎలాంటి కళలు రావాలి అని అడిగాడు. కృతి రిషిని గట్టిగా వాటేసుకుంది. రిషి ఏంటి చిన్ను ఎందుకు అంతలా డిస్టర్బ్ అవుతున్నావు? కృతి ఏం లేదు రిషి, నిన్ను నేను మాత్రమే డిస్టర్బ్ చేయాలి అంటూ చేతులు లాక్ చేశాడు. తెల్లవారాక ఎప్పటికో మెలకువ వచ్చింది రిషికి. పక్కన చేత్తో తడిమితే కృతి కనపడలేదు. అంతే, గబగబా బెడ్ దిగి చూస్తే బాత్రూమ్ డోర్ తీసే ఉంది. బయటకెళ్ళి చూశాడు. కృతి కొంచెం దూరంలో సముద్రం చూస్తూ ఫాస్ట్గా వచ్చి కృతి నెత్తి మీద ఒకటి పీకి యూ ఈడియట్, ఇలా ఒక్కదానిగా వచ్చేస్తా ఎలా అని అడిగాడు. కృతి నువ్వు నిద్రపోతుంటే ఎలా లేపను? రిషి కృతి వల్ల తల పెట్టుకుని ఇక నుంచి నీ చేత మంచి కాఫీ ఇచ్చి లేపు అన్నాడు. కృతి రిషి ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉందాం. రిషి అంత నచ్చిందా ఈ ప్లేసు అని కళ్ళెగరేశాడు. కృతి చాలా అంటే చాలా, అందుకే ఇక్కడే ఉందాం. రిషి ఇంకెందుకు ఆలస్యం, నీ బ్రాంచి ఒకటి ఇక్కడ ఓపెన్ చేయించు. కృతి దేనికి? రిషి ఇంకెందుకు, నువ్వు నేను ఇడ్లీలు దోశలు అమ్ముకోవడానికి. కృతి రిషి చెంప మీద ఒకటి చరిచింది. రిషి ఎందుకు ఎలా కొడతావు? లేకపోతే నిన్న వెళ్ళలేదు, ఆయన ఇవాళైనా వెళ్ళాలి కదా. నువ్వేమో ఏకంగా కొన్ని రోజులు అంటున్నావు. ఇక నన్ను తప్పిస్తారు, నేను కమిట్ అయిన వాటిలో నుంచి అన్నాడు. కృతి సరే నువ్వు వెళ్ళు, నేను రాను. రిషి పైకి లేచి కృతిని పైకి లేపాడు. రా, నీ అంత కాదు కానీ ఇక్కడ కాఫీ బాగుంటుంది అని రూమ్లోకి వెళ్ళాక కాఫీ తెప్పించాడు. ఇద్దరు తాగాక రిషి ఇప్పుడు చెప్పు ఎందుకు రానంటున్నావు? కృతి రిషి ఐ వాంట్ రెస్ట్, చెప్పా కదా బాగా అలసిపోయానని అంటూ బెడ్ మీద బోల్డా పడుకుంది. రిషి కృతి పాదాలను చేత్తో చెట్లు గింతలు పెట్టాడు. కృతి విసిగించకు రిషి, నేను విసిగించుతున్నానా? హవ్వా సరే ఏంటి ఇప్పుడు? నీకు రెస్ట్ కావాలి అంతే కదా, ఇంకో నెలలో నీకు రెస్ట్ ఇస్తా అంటూ హక్ చేసుకున్నాడు. కృతి ఏం మాట్లాడలేదు. రిషి ఏమైంది నీకు? రాత్రి బాగానే ఉంటున్నావు అంటూ కళ్ళలోకి చూస్తూ అడిగాడు. కృతి రిషి నాకు భయం వేస్తుంది. రిషి ఎందుకురా, నేనుండగా అని నుదుటిన ముద్దు పెట్టాడు. కృతి అప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండేవాళ్ళం, నీకు తెలుసా? ఆ రోజు నాకు ఏం తిన్నా వామిటింగ్స్ అయ్యాయి, కళ్ళు తిరిగాయి. అక్క టెస్ట్ చేసి కన్ఫర్మ్ చేసింది. ఎంత ఆనందమో చెప్పలేను. నీకు చెప్పి నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో చూద్దామని ఎంతలా అనుకున్నాను అంటూ ఆపింది. రిషి ఫేస్ కూడా సీరియస్గా అయింది. కృతి లేచి కూర్చుని ఇదంతా ఇప్పుడు ఎందుకు అని నువ్వు అనుకోవచ్చు, కానీ నీకు దగ్గరయ్యే ప్రతి క్షణం ఎక్కడ దూరం అవుతామో అనే భయం అంటూ ఆపింది. రిషి భయం నీకు?
సింగిల్ హ్యాండ్తో బిజినెస్ రన్ చేసే చెఫ్ సుకృతి గారికి భయం. కృతి, రిషి అది వేరు ఇది వేరు. రిషి, ఎలా? కృతి, అక్కడ నువ్వు లేవు, బట్ ఇది నా పర్సనల్ లైఫ్, ఇందులో అంతా నువ్వే, అందుకే భయం. రిషి, ఓకే, నీ ప్రాబ్లం అర్థమైంది, బట్ ఒకటి గమనించావో లేదో, అప్పుడు మీరు దగ్గరయ్యి విడిపోయాము అంటున్నావు, కానీ అప్పుడు మనం ఇద్దరం ఒకే చోట లేము, కానీ ఇప్పుడు ఇద్దరం ఒకే చోట ఉన్నాం. ట్రస్ట్ మీ, ఇంకెప్పుడు నేను నీకు బాధ కలిగించేలా ఎలాంటి పనులు చేయను అంటూ తనని దగ్గరికి తీసుకున్నాడు. కృతి రిషి నోటి మీద చేయేసి, అయ్యో, నేను నా భయం గురించి చెప్పా, నీ గురించి కాదు. రిషి, సరే అయితే ఇప్పుడైతే వెళ్దాం, బట్ ఐ ప్రామిస్ యూ నాకెప్పుడు ఖాళీ కాదు, నీకోసం టైం తీసుకుని మరి నువ్వు ఎక్కడికంటే అక్కడికి వస్తా. కృతి, ఓకే రిషి, మరి రెడీనా? కృతి, సరే నేను ఫ్రెష్ అయ్యి వస్తా. రిషి, ఓయ్, నేను రెడీ అంది ప్రాజెక్ట్ కోసం అంటూ దగ్గరికి లాక్కున్నాడు. కృతి, ఇదిగో ఇలాగే లేట్ చేయి, నిజంగానే నేను నా అసిస్టెంట్గా పెట్టుకుంటా. రిషి, అంతకన్నానా? అప్పుడు 2 చోట్ల ఒకటే బిజీ అంటూ నవ్వాడు. 1 గంట తర్వాత ఇద్దరూ రెడీ అయ్యాక కృతి రిషి చేయి పట్టుకొని తన చేప దగ్గరికి తీసుకెళ్ళాడు. అది పైకి లేస్తుంటే కృతి కిందికి చూస్తూ, వావ్, భలే ఉంది, ఐ లవ్ ఇట్ అంది. రిషి, బట్ ఐ లవ్ యూ ఓన్లీ అన్నాడు. కృతి, అందుకే ఉందాం అంటే తీసుకెళ్ళిపోతున్నావు అంటూ మూతి ముడిచింది. రిషి, లేదు చిన్ను, చాలా టైట్ షెడ్యూల్, అసలైతే అలా బంకు కొట్టకూడదు, ఏదో ప్రాజెక్ట్ కోసమని తప్పలేదు అన్నాడు. కృతి రిషి భుజంపై తలపెట్టి, నాకు నిద్ర వస్తుంది అంటూ కళ్ళు మూసింది. రిషి తన భుజంపై చేయేసి జాగ్రత్తగా పట్టుకున్నాడు. కాసేపు తర్వాత ల్యాండ్ అవుతుంటే కృతికి మెలకువ వచ్చింది. వచ్చేసామా అని అడిగింది ఆవలిస్తూ. రిషి, దా అంటూ తను దిగి కృతిని దించాడు. రిషి క్యారవాన్ రెడీగా ఉంది, కార్ కూడా వచ్చింది. రిషి తనతో, చిన్ను, నువ్వు ఆ కార్లో వెళ్ళు, జాగ్రత్త, వెళ్ళగానే ఫోన్ చేయి అంటూ తనని కార్ దగ్గరికి తీసుకెళ్ళాడు. కృతి, కీసేవి అని అడిగింది. రిషి, ఓ అటు చూడు అనగానే కృష్ణ కనిపించాడు. గుడ్ మార్నింగ్ సార్ అన్నాడు. కృతి రిషి వైపు కొరకరా చూసింది. రిషి, లేకపోతే నీ డ్రైవింగ్ సంగతి తెలిసిందే కదా అంటూ నవ్వి డోర్ తీసి తనని కూర్చోబెట్టాడు. బాయ్ అంటూ డోర్ వేశాడు. కృతికి రిషి వెళ్ళిపోతుంటే తన ప్రాణం పోతున్నట్టుగా అనిపించింది. వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది. కారు ఆగగానే దిగి లోపలికి వెళ్ళింది. తన ఛాంబర్లోకి వెళ్ళి రిషికి కాల్ చేసింది. లిఫ్ట్ చేయగానే ఐ హేట్ యూ అని చెప్పి ఫోన్ పెట్టేసింది. రిషి నవ్వుకున్నాడు. కృతి విశ్వాన్ని పిలిచి కాసేపు మాట్లాడాక, ఈరోజు ఏమైనా అర్జెంట్ ఉంటే నువ్వు చూసుకో అనగానే విశ్వ, మేడం ఒక రిక్వెస్ట్. కృతి, చెప్పు. విశ్వ, దీక్ష ఇంకా విక్కి మిమ్మల్ని ఒకసారి కలవాలంటున్నారు. కృతి, దేనికి అని అడిగింది. విశ్వ, మ్యారేజ్ తర్వాత మిమ్మల్ని కలవలేదు కదా, అందుకే ఇద్దరు ఒకసారి కలవాలి అన్నారు. కృతి, దానికోసం అయితే ప్రత్యేకంగా రావక్కర్లేదు. రిష్విక్ గారు ఇంకో 2-3 రోజుల్లో మా మ్యారేజ్ సంగతి అనౌన్స్ చేస్తారు. దాని తర్వాత చిన్న ఫంక్షన్ ఉంటుంది, అప్పుడు తీసుకురా. విశ్వ సంతోషంగా కంగ్రాట్స్ మేడం అని చెప్పాడు. కృతి థ్యాంక్ యూ అనగానే తను వెళ్ళిపోయాడు. కృతి సుప్రజకి కాల్ చేసింది. అక్క, ఒకసారి మన హెడ్ ఆఫీస్కి రా అని. అలాగే మిత్రకి. ఇద్దరు అరగంటలో అక్కడ ఉన్నారు. రాగానే మిత్ర కృతిని చూస్తూ సుప్రజతో, చూసావా అక్క, వీళ్ళిద్దరూ ఎంత దుర్మార్గులో, ఊడిపోయినంత కాలం మనకు కావాలి, కలిసిపోయారు, ఇక చూడు, ఒక్క మాట కూడా చెప్పకుండా హనీమూన్ చెక్కేశారు సైలెంట్గా అంది. సుప్రజ, మీ ఫ్రెండే అలాంటి షాక్స్ ఇచ్చేది, మా చెల్లి అమాయకురాలు అని నవ్వింది. మిత్ర కృతితో, ఏంటి మేడం గారు ఫేస్ అంతా పింక్ కలర్లోకి చేంజ్ అయింది అంటే, ఓహో అర్థమైంది, సిగ్గుపడుతున్నావు అంటూ హక్ చేసుకుంది. సుప్రజ కూడా జాయిన్ అయింది. ముగ్గురు చాలా రోజుల తర్వాత హ్యాపీగా కబుర్లు చెప్పుకున్నారు. కాసేపు తర్వాత కృతి, మీ ఇద్దరిని ఇంత అర్జెంటుగా రమ్మడానికి 2 కారణాలు ఉన్నాయి. కాసేపు తర్వాత కృతి, మీ ఇద్దరిని ఇంత అర్జెంటుగా రమ్మడానికి 2 కారణాలు ఉన్నాయి. 1, నా హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకోవడానికి. 2, నా భయాన్ని మీతో చెప్పడానికి. ఇద్దరు ఒకేసారి భయమా అని అడిగారు. కృతి, భయమే అంటూ ఆ బాక్స్ సంగతి, రాత్రి వచ్చిన కళ సంగతి చెప్పే. మిత్ర, కొంపదీసి రిషిని అనుమానిస్తున్నావా? ఇలాంటి తొక్కలో కళల్ని నమ్మి అని అడిగింది కంగారుగా. కృతి, చిచి అస్సలు, బట్ ఏంటో ఆ కళ బాగా డిస్టర్బ్ చేస్తుంది, మళ్ళీ ఆ ప్రీతి వస్తుందేమో. సుప్రజ, రాణి వస్తే ఏంటి ఇప్పుడు? కృతి, అవును రాణి,
నా రిషిని కిస్ చేసింది కదా, దాని పళ్ళు రాలగొడతా. మిత్ర, అది కాదే, నువ్వెక్కడ పూర్తిగా వాడిని నమ్మడం లేదేమో. సుప్రజ, నాకు అదే అనిపించింది. కృతి, ఏహే అలా ఏం లేదన్నా కదా. సుప్రజ, అయితే ఏంటి నీ ప్రాబ్లం అనగానే కృతి, రిషిని నమ్మడం గురించి కాదు, బట్ తను ఏదో దాస్తూ ఉన్నారు అని డౌట్ అనగానే వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకొని నవ్వుకున్నారు. కృతి ఎటో చూస్తూ వీళ్ళిద్దరిని గమనించలేదు. సుప్రజ, సరే నాకు అర్థమైంది, నువ్వు తనని మనస్ఫూర్తిగా క్షమించేశావు, బట్ తనంత కాదేమో అని అనిపిస్తుంది కదా. కృతి, అక్క అర్థమైనట్లే ఉంది, బట్ కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. మిత్ర, నేను చెప్తా, వాడు నిన్ను పూర్తిగా క్షమించాడు, నువ్వు కూడా, కానీ కొంచెం గ్యాప్, అది కూడా అనుమానం కాదు, నమ్మకం లేకపోవడం, అంతకన్నా కాదు. అసలు అంతగా ఒకరినొకరు ప్రాణంలో ఉండే మీ ఇద్దరు కేవలం ఆ ప్రీతి వల్లనే విడిపోయారంటే అప్పుడు నీకు ఓకే, బట్ ఇప్పుడు కాదు, అదే నీ సమస్య అంతేనా. కృతి ఆలోచనలో పడింది. మిత్ర సుప్రజకి సాగ చేసింది. సుప్రజ, నీకు ఆనందం ఎక్కువై ఆలోచన తక్కువైంది, కూర్చొని ఆలోచించు, ఎక్కడ జరిగిందో తేడా, కానీ ఒకటి, నువ్వు ఏది చేసినా మిత్ర అందుకుంటూ రిషిని ఇన్వాల్వ్ చేయకు, ఎందుకంటే వాడు ఎంత హ్యాపీగా ఉన్నాడో ఇందాకే ఫోన్ చేస్తే తెలిసింది. ఇక నేను వెళ్తా అంటూ లేచింది. సుప్రజ, నేను కూడా వెళ్ళాలి. అవును, నువ్వేదో చెప్పాలన్నావు. కృతి, అవునక్క, ఆ వీడియోలో ఆ రోజు రిషి ప్రీతి గురించి మాట్లాడింది మాత్రమే ఉన్నాము. తర్వాత రిషి నా గురించి చెప్పాడు, అది నేను చూడక తనని ఇంకా బాధ పెట్టాను. సుప్రజ, ఏం పెట్టాడు. కృతి వీడియో ఆన్ చేసింది. మైక్ తీసుకుని మాట్లాడడం మొదలుపెట్టాడు. సభకు నమస్కారం. నాకు లైఫ్ ఎన్నో నేర్పింది. నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన రంగారావు గారికి, ఫణి గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఇక నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉండడానికి, ఈ సినిమాలో యాక్ట్ చేయడానికి కారణం ఒకరున్నారు. తనే లేకపోతే నేను ఎక్కడో ఉండేవాడిను. ప్రీతి అంటూ పిలిచాడు. ప్రీతి వచ్చి రిషిని హక్ చేసుకుంది. రిషి, ఈమె లేకపోతే నేను సినిమాల్లో యాక్ట్ చేసేవాడినే కాదు అన్నాడు. ప్రీతి నవ్వింది. షీఈస్ ఓన్లీ మై ప్రొడ్యూసర్, కానీ చిన్నప్పటి నుండి హీరో అవ్వాలనే నా కళని తన కళగా మార్చుకుని తన వాళ్ళని సైతం పట్టించుకోకుండా నా కోసం, నా లైఫ్ కోసం ఎంతో చేసిన ఒక వ్యక్తి ఉన్నారు. ఇప్పుడు తను అజ్ఞాతంలో ఉన్నారు. ఇంత చేసిన తనకి నేను కూడా ఎన్నటికీ రుణపడేలా ఉంటా. టైం వచ్చినప్పుడు తనని మీ ముందుకు తెస్తా అంటూ ఆపేశాడు. కృతి వాళ్ళ ఇద్దరి వైపు చూసింది. ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. కృతి, నేను టీవీ ఆఫ్ చేశా, అందుకే తనని ఇంకా దూరం పెట్టా, బట్ ఇంకెప్పుడు అలా జరగదు, మీ ఇద్దరు వెళ్ళండి అనగానే వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. కృతికి ఏదో గుర్తొచ్చి ఒకరికి కాల్ చేసింది. సార్, నేను సుకృతి, మీకు మొన్న కారు నంబర్ ఇచ్చా కదా, అది ఎవరి పేరు మీద ఉందో చెప్తా అన్నారు అవతల నుంచి. మేడం, మీకు నిన్ననే కాల్ చేశా, బట్ రీచ్ అవ్వలేదు. కృతి, ఓకే, అసలు ఎవరిదా కారు. అది ఒక బిగ్ షాట్ది మేడం. కృతి, అయితే పేరు చెప్పరా. అది హీరో రిషిక్ గారి పేరుతో ఉంది మేడం, ఇంకా అడ్రస్ కూడా అసాధ్యం మేడం. కృతి, ఓకే, థ్యాంక్ యూ అని చెప్పి ఫోన్ కట్ చేసి అలా 2 నిమిషాలు ఆలోచించి, రిషి నేమ్తో ఉన్న కారులో ప్రీతి ఎలా, అది ఫుల్ సౌండ్ పార్టీ కదా, నా మొగుడి కారు ఎందుకు ఆడుతుంది, సంథింగ్ ఈజ్ రాంగ్. సే ప్రీతి, వస్తున్నానే, ఎక్కడున్నా నేను పట్టుకొని ఉతికి ఆరేయకపోతే నా పేరు కృతి కాదు.